తాత ఏం చేస్తున్నావు? ఏగి పొలంలో కలుపు మొక్కలు ఉన్నాయి తీసేస్తున్నా పిల్లగా. అవునుగా నేను సోపతి గాలందరూ ఇటు వేరు, నువ్వు ఒక్కని వేస్తాను. ఇలా మీటింగ్ ఉండే తాత, అందరు అటు వేర్రు. తాత ఓటు ఎవరికి ఎత్తున్నావు? నేను ఎవరికో ఒకళ్ళకి ఎత్తా, నువ్వు ఎవరికి ఎత్తానో చెప్పు. నేను పువ్వుకి ఎత్తున్నా తాత. పీకినట్టే ఉన్నది పువ్వు నువ్వు. అగో గంటగానం కరానికి ఎత్తున్నావు తాత. మరి లేకపోతే ఏందయ్యా? అరే గొర్రె కొద్ది ముడ్డులు ఉంటాయి, గడ్డలు ఉంటాయి అన్నట్టున్నది ఈ పువ్వు కొట్టేస్తే. ఒరే ఎర్రినాగన్నా, నేను చెప్పేది మంచిగిను. ఇప్పుడంటే కేసీఆర్ పుణ్యాన సంవత్సరానికి 2 పంటలు తీసుకున్నాం, మంచిగున్నాం. మరి ఒకప్పుడు మా రైతుల బతుకులు ఎట్లుండెనో నీకేమేరక పిల్లగా. కళ్ళు పొడుచుకొని చూసినా కరెంటు కనరాకపోయేది. అగ్గి పెట్టినట్టు కళ్ళ ముందు పొలం ఎండిపోయేది. బోర్ల నుంచి చుక్క నీళ్ల బొట్టు రాకపోయేది. మా రక్త మాంసాల్ని మట్టిలో కలిపి కింద మీద పడి పండిస్తే కొనుటోడు ఉండకపోయేది. అడ్డికి పావుసేరు అమ్ముకుంటే ఆఖరికి నెత్తి మీద మిగిలేది అప్పే. ఈ రైతు లెక్క ఎందుకు పుట్టించినవు భగవంతా అని ఆ దేవుణ్ణి తిట్టని దినవలేదు. అవును తాత, మా పెదాపు అర్ధరాత్రి మోటార్ అయిపోయి పాము గరిసి చచ్చిపోయాడు. అప్పటి రోజులు చాలా ఘోరంగా ఉండే, కానీ ఇప్పుడు కొంచెం మారినట్టే కదా. కొంచెమేంటి పిల్లగా, మా రైతుల తలరాతని కేసీఆరే మార్చిండు. ఇప్పుడు దినం మొత్తం ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాడు. మిషన్ కాకతీయతోనే మన ఊరి చెరువు నింపిండు. నా బోడి ఇప్పుడు రికాము లేకుండా నీళ్లు పోస్తాను. రైతు బంధు పథకం కింద నాకు పంట సాయం కూడా చేసిండు. ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి. ఈ పంట మొత్తం కేసీఆర్ సారే కొంటాడు, నాకెవరు అందలేదు. అయితే రైతులకు అంత మంచిగానే ఉందంటావు? అంత మంచిగానే ఉంది పిల్లగా. ఈ నడుమ మా మోటార్లకు మీటర్లు పెడుతున్నారట మీ పువ్వు పాటోళ్ళు. ఫ్రీగా కరెంట్ ఇవ్వద్దని కేసీఆర్ ను బెదిరిస్తున్నారట. అందుకే ఈసారి ఈ కలుపు మొక్క లెక్క ఆ కమలం పార్టీని పీకి పారేస్తా. మంచిగున్న తెలంగాణలా ఈ బీజేపీ కాంగ్రెస్ కలుపు మొక్కలను ఉండద్దు పిల్లగా. అవును తాత, ఈ పని అయితే అందరం చేయాలి. ప్రతి ఒక్కరూ కలుపు పార్టీలను పీకి పడేయాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది.